మహిళలు కాలేజీ విద్యార్థుల రక్షణ కోసం అలాగే భద్రత కోసం గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ 3 పాయింట్ ఫార్ములాని అమలు చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ 3 పాయింట్ ఫార్ములా ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నామని చెప్తున్నారు. అసలు ఈ 3 పాయింట్ ఫార్ములాని ఎందుకు తీసుకొచ్చారు, దీని ద్వారా ఏ విధంగా మహిళలకు భద్రత కల్పిస్తున్నారు అన్న అంశాలపై ఎస్పీ సతీష్ కుమార్తో మాట్లాడదాం. సార్, ఇవాళ ప్రధానంగా గుంటూరు లాంటి పెద్ద జిల్లాల్లో మహిళల భద్రత అనేది ఒక ఛాలెంజింగ్ అంశం. ఇటువంటి ఛాలెంజింగ్ అంశాన్ని ఏ విధంగా మీరు సాల్వ్ చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళకి భద్రత కల్పిస్తున్నారు. భద్రత కల్పించడానికి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి? 3 పాయింట్ ఫార్ములా అంటున్నారు, అంటే ఏంటి? సో చెప్పినట్టు గుంటూరు డిస్ట్రిక్ట్లో మహిళా భద్రత అనేది పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఇక్కడ స్కూల్స్, కాలేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, వర్కింగ్ స్టేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, అండ్ వాళ్ళ హాస్టల్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే టౌన్ నుంచి ఎక్స్పాన్షన్ ఎక్కువ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నగరంపాలెం కానీ, తర్వాత నల్లపాడు కానీ, మంగళగిరి రూరల్ కానీ, తాడేపల్లి కానీ ఎక్స్టెన్షన్ అవుతున్నాయి. సో ఈ పెద్ద ఏరియాలో మహిళా భద్రతని మనం చక్కగా చేయాలంటే అదొక పెద్ద ఛాలెంజ్. దాంట్లో మన గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు 3 పాయింట్ ఫార్ములా అనేది ఫస్ట్ ఏంటంటే డ్రోన్ ద్వారా మహిళా భద్రతని ఇంప్రూవ్ చేయడం. రెండోది ఏంటంటే శక్తి టీమ్స్ ద్వారా మన గవర్నమెంట్ హానరబుల్ సీఎం గారి ఆదేశాల మేరకు ఈ శక్తి టీమ్స్ ఫామ్ చేస్తూ దాంట్లో వాళ్ళకి అవేర్నెస్ అండ్ ప్రొటెక్షన్ ఇవ్వడము. ర్యాగింగ్, తర్వాత ఈవెన్ వర్కింగ్ ప్లేస్లో ఉమెన్ సేఫ్టీ, ర్యాగింగ్ యాజ్ వెల్ యాజ్ ఈవ్ టీసింగ్, దీనిపైన కూడా ప్రత్యేకంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా వాళ్ళకి మన ప్రెసెన్స్, ఫిజికల్ ప్రెసెన్స్ ఉండి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడం అని చెప్పేసి ఒక 3 పాయింట్ ఫార్ములా లాగా దీన్ని డివైస్ చేయడం జరుగుతుంది. సార్, అంటే ప్రధానంగా మీరు చెప్తా ఉన్నారంటే ఇది డ్రోన్లు ఉపయోగిస్తున్నాం ఉన్నారు, కానీ ఆకతాయిలు అనేవాళ్ళు చాలా చోట్ల, అంటే ఇంత పెద్ద సిటీలో చాలా చోట్ల కూడా అమ్మాయిలు అమ్మట పడటం, వాళ్ళని వేధించడం, ప్రేమ పేరుతో కావచ్చు, ఇంకా ఇతర కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. దానికి ఈ డ్రోన్ని ఎలా ఉపయోగిస్తారు? దాని ద్వారా మీకు మెరుగైన ఫలితాలు వస్తాయని ఎలా అనుకుంటున్నారు? అంటే మనకు పోలీస్ స్టేషన్లో ఉన్న మ్యాన్ పవర్తో పాటు అన్ని ప్లేసెస్కి మన అన్ని టైంలో ఉండాలంటే ప్రాక్టికలీ కొన్ని కష్టం. దీనికి మనము డ్రోన్ సపోర్ట్ తీసుకుంటున్నాము. డ్రోన్ అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాక్సిమం డిస్టెన్స్, ఇంగ్లీష్లో బర్డ్స్ ఐ వ్యూ అంటారు, మన పైన నుంచి ఈజీలీ మనకి 300 మీటర్స్ టు 400 మీటర్స్ ఈజీగా కవర్ అవుతాయి. సో దాంట్లో ఎవరెవరు నిలబడుతున్నారు, ఏమి జరుగుతుందన్నది మనము ఇతర పర్సన్ ద్వారానే మనము ఒక ఎంటైర్ 1.2 కిలోమీటర్స్కి మనం వితిన్ 15 మినిట్స్ 10 మినిట్స్లో మనకి మంచి నాలెడ్జ్ వచ్చేస్తాయి, అడ్వాన్స్ ఇన్పుట్ వచ్చేస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మనకి ఎక్కడెక్కడ అవసరం ఉందో అక్కడ మనం ఫోర్స్ని పెట్టుకోవడము, ఫోర్స్ని పంపించడం అనేది చేయడం వల్ల మ్యాన్ పవర్, టైం అనేది డ్రోన్ వల్ల సేవ్ అవుతాయి. ఇదే డ్రోన్లో అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉండడం వల్ల డ్రోన్ వచ్చినట్టు సౌండ్ కానీ, డ్రోన్ను కవర్ చేస్తున్న డిస్టెన్స్ కానీ చాలా ఎక్కువ ఉండడం వల్ల డ్రోన్ అనేది టెక్నాలజీలో ఒక మంచి అడ్వాంటేజ్ ఇచ్చిన ఒక మంచి ఫలితాలు ఇస్తున్న ఒక అంశం అన్నమాట డ్రోన్. అంటే దీని ద్వారా, అంటే ఇప్పుడు ఒక డ్రోన్ ద్వారా ఆకతాయిలకి ఎటువంటి వార్నింగ్ ఇవ్వబోతున్నారు? మనము థర్డ్ ఐని పెట్టుకోవచ్చు. అంటే మీరు ఏమి చేస్తున్నారు అంటే ఎస్పెషలీ ఈవ్ టీసింగ్ కానీ, అదర్వైజ్ ఈవెన్ ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు ఓపెన్ డ్రింకింగ్ చేసుకోవడం వల్ల కూడా ఆడవాళ్ళకి ఇబ్బంది ఉంది. అదేవిధంగా బాడీలీ అఫెన్స్ అంటాం, మర్డర్ అటం, దీనికి కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఎస్పెషలీ ఆడవాళ్ళు ఒక స్ట్రీట్లో నడవాలన్నా, ఒక పర్టికులర్ ఏరియాని క్రాస్ చేసి వెళ్ళాలన్నా తాగేసి ఉండడం వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి మన డ్రోన్ ద్వారా ఈ ఓపెన్ డ్రింకింగ్ మనం ఆల్మోస్ట్ దాదాపు 78 కేసులు ఇప్పుడు వరకు కట్టాము. సో మీరు ఏమి చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఈ డ్రోన్ ద్వారా మనం వాచ్ చేస్తూనే ఉంటాము. ఇంకా డ్రోన్ని ఇప్పుడు మనకు దాదాపు 10 డ్రోన్లు ఉన్నాయి మన డిస్ట్రిక్ట్లో. ఇంకా దాన్ని ఇంకొక 10 డ్రోన్కి పెంచుతున్నాము. నైట్ విషన్ డ్రోన్తో కూడా తీసుకుంటున్నాము. కాబట్టి ఎవరు కూడా డ్రోన్ నుంచి ఎస్కేప్ అవడానికి కుదరదు. అది నా సార్, తర్వాత శక్తి టీమ్స్ ఉన్నాయి. శక్తి టీమ్స్ని మనకి గతంలో ఉన్న ఉమెన్ కావచ్చు వాళ్ళంతా కానిస్టేబుల్స్ని, శక్తి టీమ్స్ని ఏ విధంగా ఉపయోగించబోతున్నారు? అంటే ప్రధానంగా కాలేజెస్ కావచ్చు, లేదా కొన్ని బిజీ సర్కిల్స్లో ఇటువంటి టీజింగ్ కానీ, లేకపోతే ఆడవాళ్ళ పట్ల కామెంట్స్ చేయడం కావచ్చు, మహిళల్ని ఏడిపించడం కానీ జరుగుతున్నాయి. అంటే ఈ శక్తి టీమ్స్ని ఏ విధంగా మీరు డిప్లాయ్ చేయబోతున్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఏ విధమైన, అంటే మనకి భద్రతకు సంబంధించిన అంశాలను ఏ విధంగా వాళ్ళ దగ్గర నుంచి ఇన్పుట్స్ తీసుకోబోతున్నారు? శక్తి టీమ్స్ మెయిన్గా మనకు అన్ని కాలేజెస్లో కూడా అంటే కొన్ని చోట్లలో ఆడపిల్లలు ధైర్యంగా బయటికి మాట్లాడడానికి చాలా ఆలోచిస్తుంటారు. వాళ్ళతో పాటు దగ్గర వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమని కనుక్కోవడము, వితిన్ ద స్కూల్ కానీ, అవుట్ సైడ్ ద స్కూల్ ఆర్ వితిన్ ద కాలేజ్ కానీ, అవుట్ సైడ్ కాలేజ్ కానీ వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇస్తూ వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు చెప్పగలిగిన ఒక కంఫర్ట్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడము ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటున్నాము. రెండవది ఏంటంటే అవుట్ సైడ్ ఫీల్డ్లో ఈ బ్రాడీపేట్ ఉండొచ్చు, జేకేసీ ఉండొచ్చు,
సో ఈ గుజనగుంట్ల ఉండొచ్చు, ఇలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్లో, ఈవెన్ హిందూ కాలేజ్ అలాంటి ఇంపార్టెంట్ ఏరియాస్లో ఈవినింగ్ టైంలో స్కూల్ వెళ్తున్న టైంలో కంప్లీట్ అయ్యి బయటకు వస్తున్న టైంలో కూడా వాళ్ళు సేఫ్గా వెళ్ళి కంఫర్టబుల్ ఫీలింగ్స్తో పాటు వెళ్ళడానికి వాతావరణంని ఫిజికల్గా ప్రెసెన్స్లో ఉంటూ కల్పించడము. ఖచ్చితంగా సిఐ ర్యాంక్ ఆఫీసర్ ఆ శక్తి టీంకి ఎప్పుడు కూడా మానిటరింగ్లో ఉంటారు. సో ఇదన్నీ కూడా అదేవిధంగా శక్తి టీమ్స్కి మనం 112 కాల్స్ వచ్చిన వెంటనే ఎనీ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే ఇమీడియట్గా వెళ్ళి వితిన్ షార్ట్ టైం వాళ్ళు స్పెసిఫిక్గా అదే వర్క్ ఇవ్వడం, సెపరేట్ వెహికల్ ఇవ్వడం అని చెప్పేసి శక్తి టీం ఇలాంటి 2-3 అంశాల పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది. కాలేజెస్ కాకుండా, బిజీ సర్కిల్స్ కాకుండా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లేదా గవర్నమెంట్ హాస్పిటల్ ఇటువంటి చోట్ల కూడా మహిళల యొక్క మూవ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాటిపై ఏం చేయబోతున్నారు? ఎస్పెషలీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వరకు మనం CCTV కెమెరాస్ కూడా పెట్టాము. బట్ చెప్పిన మెయిన్ పాయింట్ ఇట్స్ వెరీ గుడ్ పాయింట్. జనరలీ మన గుంటూరు వరకు ఈవెన్ రైల్వే స్టేషన్ కూడా వన్ ఆఫ్ ద బిజియెస్ట్ స్టేషన్. అక్కడ మనం అంటే బస్ స్టాండ్ వరకు చెక్ పోస్ట్ ఉంది, బట్ రైల్వే స్టేషన్లో ముందు చెక్ పోస్ట్ ఉంది, ఇప్పుడు చెక్ పోస్ట్ లేదు కాబట్టి పెట్రోలింగ్ని కొన్ని పెంచాము. అండ్ ఎస్పెషలీ ఉమెన్ రిలేటెడ్కి మనం ఆల్రెడీ మహిళా మీకోసం ఒక ప్రోగ్రాంలో కూడా వాళ్ళకి ఫ్రీ వెహికల్ సర్వీస్ కూడా మనం ప్లాన్ చేసాం. కానీ అంటే ఇప్పుడు వరకు చూసామంటే లాస్ట్ 7-8 మంత్స్లో హార్డ్లీ 6 to 7 మెంబర్స్ అరౌండ్ 11:30-12 కాల్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కువ వెహికల్స్ అన్ని కూడా అవైలబుల్ ఉంది కాబట్టి అది నీడ్ లేదు. కాకపోతే మన ప్రెసెన్స్ అనేది ఈ రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో కూడా పెంచడానికి. సార్, అదేవిధంగా మనకి గుంటూరు జిల్లాలో చాలా పెద్ద ఎత్తున కూడా కాలేజెస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, మెడికల్ కాలేజెస్ కావచ్చు, అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ చాలా పెద్ద ఎత్తున వచ్చాయి. వీటన్నిటిలో కూడా ర్యాగింగ్ జరుగుతూ ఉంది. కొన్ని ఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. వీటన్నిటిని కూడా నివారించడానికి, ర్యాగింగ్ అనేది కాలేజీ ప్రెమిసెస్ నుంచి దూరంగా పంపించడానికి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ఇక్కడ నేను చార్జ్ తీసుకున్న తర్వాత నేను పర్సనల్గా VIT కాలేజ్ యాంటీ ర్యాగింగ్కి అటెండ్ చేశాను లాస్ట్ ఇయర్. అదేవిధంగా RVR JKC కాలేజ్ కూడా నేను అటెండ్ చేశాను. అంటే ఈ సంవత్సరము ఈ ర్యాగింగ్ పైన ఆల్రెడీ మేము పోస్టర్స్ డిజైన్ చేశాము. అది పోస్టర్ రూపంలో, ప్యాంప్లెట్ రూపంలో అన్ని కాలేజెస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అదేవిధంగా ఆల్రెడీ టైం టేబుల్ క్రియేట్ చేయడం జరిగింది. SDPOs, అడిషనల్ SPs. సో మేము పర్సనల్గా కాలేజెస్కి, ఎస్పెషలీ మెడికల్ కాలేజ్ పైన ఎక్కువ దృష్టి పెడుతున్నాము. అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజెస్ దీని అంట్లో కూడా మేము పర్సనల్గా వెళ్ళి కమిటీ అనేది ఫస్ట్ ప్రాపర్గా ఫామ్ అయి ఉండాలి. కమిటీలో NGO ఉండొచ్చు, ఆ పర్టికులర్ కాలేజ్ సంబంధించిన మేనేజ్మెంట్, తర్వాత పోలీస్ అందరు కలిపి కమిటీ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్, వాళ్ళతో పాటు సమ్టైమ్స్ కాన్ఫిడెంట్గా మాట్లాడకపోవచ్చు, వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చేసి అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మనకు షేర్ చేసుకోవడం అని చెప్పేసి ఈ విధంలో మనం ప్రిపేర్డ్గా ఉన్నాము. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆల్ కాలేజెస్లో ఈ ర్యాగింగ్ పైన ఎక్కువ ఫోకస్ పెడతాం. అంటే సార్, ఇవాళ మీరు కమిటీలు ఫామ్ చేస్తున్నప్పుడు నేరుగా వచ్చి కమిటీకి ఫిర్యాదు చేయలేనప్పుడు ఇతర మార్గాలను అంటే మెయిల్ ద్వారా కావచ్చు, లేదా వాట్సాప్ ద్వారా కావచ్చు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఫిర్యాదు చేసినప్పుడు వాళ్ళకి భద్రత ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఫిర్యాదు చేసిన దాని మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటారో ఆ చర్యల వల్ల వాళ్ళకి ఏ విధంగా మేలు జరుగుతుంది అనేది మీరు భరోసా ఇవ్వగలుగుతారు? ఇప్పుడు ఆ యాంటీ ర్యాగింగ్ కమిటీకి మనం సెపరేట్ నంబర్ అనేది మనం ఏం క్రియేట్ చేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనకి 112 నంబర్ ఉంది. తర్వాత మహిళా పోలీస్కి అంటే మన శక్తి టీమ్స్కి సెపరేట్ నంబర్ ఉంది. నంబర్స్ ఈవెన్ మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ వాట్సాప్ నంబర్ ఉంది. ఇలాంటి 2-3 మెంబర్స్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది కాబట్టి ఈ నంబర్స్లో ఏ నెంబర్కైనా వాళ్ళు కాల్ చేస్తారంటే ఇమీడియట్గా స్పందిస్తాము. రెండవది వాళ్ళు మెయిల్, ఈవెన్ వాట్సాప్ కూడా మనం పెడుతున్నారు. కంట్రోల్ రూమ్లో ఆ నెంబర్కి వాట్సాప్ ఉంది కాబట్టి ఆ నెంబర్కి వాట్సాప్ విత్ ఫొటోస్తో పాటు కూడా సమ్టైమ్స్ పంపిస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళు ఫిజికల్గా వచ్చి చెప్పడానికి భయం కానీ, ఫార్మాలిటీగా కానీ అనిపించిందంటే ఇలాంటి అదర్ మార్గాల్లో కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ని మనకు షేర్ చేయొచ్చు. మనం ఇమీడియట్గా స్పందిస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ఎస్పీ గారు చెప్తా ఉంది. ప్రధానంగా ఎక్కడైతే గుంటూరు జిల్లాలో మనకి చాలా పెద్ద ఎత్తున మహిళలు సంచరించే ప్రాంతాలు కావచ్చు, కాలేజెస్ కావచ్చు, వీటన్నిటిలో కూడా ఈ 3 పాయింట్ ఫార్ములాని అమలు చేసి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా మహిళల రక్షణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కాబట్టి గుంటూరు జిల్లాని ఒక మోడల్గా మహిళల భద్రత విషయంలో కావచ్చు, వాళ్ళకి కల్పించే రక్షణ విషయంలో కావచ్చు ఒక మోడల్గా పనిచేస్తూ వాళ్ళకి ఖచ్చితంగా కూడా భరోసా ఇస్తామని చెప్పేసి ఎస్పీ చెప్తా ఉన్నారు.